హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు హ్యాండ్లూమ్ తెలుగు వ్లాగ్స్. ఈరోజైతే మీరు అందరూ కూడా ఈ వీడియోలో చూడబోతున్నారు. సిల్క్ శారీ మగ్గం మీద ఎలా నేస్తారో ఈ వీడియోలో అయితే చూసి ఎంజాయ్ చేస్తారు. అంతేకాకుండా ఇంకా కూడా చెప్పాలి అంటే ఈ వీడియోలో మొత్తం ముగ్గురు అయితే మగ్గం నేయబోతున్నారండి. ముఖ్యంగా చెప్పాలి అంటే బాబాయ్ గారు, అలాగే మా పిన్ని గారు, అలాగే మా అక్క గారు, వీళ్ళంతా కూడా చాలా చక్కగా అయితే మీకు మగ్గం నేసి ఈ వీడియోలో ఎలా అయితే సిల్క్ శారీస్ నేస్తారో చూపిస్తారనమాట. సో మీరైతే చూసి అండర్స్టాండ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. హోప్ఫుల్లీ యూర్ ఆల్ ఈజ్ లైక్ దిస్ వీడియో. అండ్ మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చేనేత రిలేటెడ్ వీడియోస్ కాబట్టి మీకు కనుక ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరింత చేనేత మగ్గాలకి సంబంధించిన కంటెంట్ కోసం కీప్ స్టే ట్యూన్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ చెప్పాలంటే బాబాయ్ గారు అయితే ఈరోజు దిగున్నారు. ఇతనైతే ఆల్మోస్ట్ శారీ పొడుగులు అయితే అయిపోయిందండి ఇక్కడ. సో శారీ అయితే రెడ్ కలర్ శారీ నేస్తున్నారు. సో చూడండి అయిపోయింది. ధోని కూడా కనిపిస్తుంది మనకి. ఇది 35 మీటర్లు ఉంటుంది కదా మనం ఆళ్ళు పట్టినప్పుడు. సో ఇది ఆల్మోస్ట్ మనకి 33 మీటర్స్ అయితే అయిపోయింది. ఇంకా 2 మీటర్స్ మాత్రమే ఉంది. సో చూసారు కదా ఇప్పుడైతే ఆల్మోస్ట్ పైట నేస్తున్నారండి. ఇక్కడ డిజైన్స్ చూడండి, పైట్లో చాలా కలర్ఫుల్గా జరీ డిజైన్స్, అలాగే రెడ్ కలర్ శారీ కాంబినేషన్కి అయితే ఈ జరీ డిజైన్స్ చాలా చక్కగా పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మగ్గం వేస్తున్నారు. ఇప్పుడు చూసారు కదా నాడి చూసారా అటు సైడ్ మూవ్ అయింది. అలాగే చేడు ముళ్ళు అయితే పెడుతున్నారండి బాబాయ్. ఇక్కడ ముళ్ళు కూడా పెట్టేశారు, అంటే పళ్ళకి ఆల్మోస్ట్ ఎక్కువ నేసేసారనమాట. సో ఇంకా కాసేపట్లో అయితే మేబీ లూజ్గానే ఉంది చూడండి. ఇక్కడ కాసేపట్లో ఇంకా మేబీ తిప్పుతాడు, ఇంకా దోన్ తిప్పేస్తాడు. దోన్ తిప్పినప్పుడు మనకి కొంచెం ఫ్రీగా మూమెంట్ అయితే జరుగుతుంది. సో చూడొచ్చు క్లియర్గా మీరైతే. సో ఈ విధంగా అయితే మగ్గం వేస్తున్నారండి. ఇది మొత్తం కూడా సిల్క్ శారీస్. ఇక్కడ చూడొచ్చు మీరు, సిల్క్ శారీస్ అయితే ఈ విధంగా మగ్గం మీద నేస్తారండి. సిల్క్, కాటన్, అలాగే చెప్పాలి అంటే పాలిస్టర్ శారీస్ ముఖ్యంగా ఇవన్నీ కూడా ఉంటాయి. చూడండి ఇప్పుడు పలక తిప్పాలి అంటే ఇక్కడ ఆల్మోస్ట్ అయిపోయింది కదా ఈ ధోని. వేసేస్తున్నాయి వైట్ కలర్ కాంబినేషన్ అండి. వైట్ కలర్ అంటే చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది అందరికీ కూడా. సో చూడండి వైట్ కలర్ బార్డర్స్లో వచ్చేసి మనకి జరీ డిజైన్స్, రెడ్ కలర్ లోపల జరీ డిజైన్స్ వస్తున్నాయి. సో కనిపిస్తుంది అనుకుంటా మీకు శారీ. ఇది సమ్మర్ సీజన్ కావడంతో మేబీ చాలా త్వరగా చెమటలు పోసేయడం, అలాగే డిహైడ్రేట్ అయిపోవడంతో మేబీ వాటర్ కూడా ఎక్కువ తాగుతున్నానండి సమ్మర్లో. సో వాటర్ తాగకుండా మగ్గం వేసినట్లయితే మనం చాలా తొందరగా అలసిపోతాం, అలాగే బాడీ కూడా నీరసం అయిపోతూ ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు కండే నాడిలో పెడుతూ ఉన్నారు. మేబీ ఇది చిక్కు పడినట్టుంది. సో అందుకే తీసేసి వేరే కండ అయితే పెట్టేసి నేస్తున్నారు పెన్ని గారు ఇక్కడ. సో చూడొచ్చు ఫ్రెండ్స్, ఇది వైట్ కలర్ శారీ. ఇది ఐ థింక్ వైట్ ఓన్లీ. ఐ థింక్ బ్లౌజ్ అండ్ వైట్ వచ్చేసి మనకు వైట్ కలర్ శారీ ఉంటుంది. మెయిన్ కలర్ ఐ థింక్ సారీ ఇట్ లుక్ లైక్ చూసి చెప్తానండి. దోన్ చూస్తే అర్థం అవుతుంది. ఓన్లీ ఐ థింక్ వైట్ కలర్ అనుకుంటా. మైనర్ కలర్ వచ్చేసి మనకు రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా, రెడ్ కలర్. ఎస్, మెయిన్ కలర్ అయితే వైట్ అని చెప్పొచ్చండి. ఓన్లీ మనకు బ్లౌజ్ అండ్ వైట్ మాత్రమే మనకి రెడ్ కలర్లో వస్తుంది. సో కలర్ కాంబినేషన్ కూడా చాలా చక్కగా అయితే ఈ శారీలో ఉంది. ఎన్నిగా స్మైల్ చాలా అద్భుతం ఇక్కడ వీడియోలో చూడొచ్చు. సో వాటర్ చూసారు కదా, 2 చెంబులు అయితే పెట్టుకున్నారు. ఎందుకంటే చెమట ఎక్కువగా పోస్తూ ఉండడం వల్ల ఈరోజు ఎండలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సో అందువల్ల అయితే చూడొచ్చు మీరు, వాటర్ అయితే పక్కనే ఉండాలండి నేసేటప్పుడు. ఎండాకాలం వాటర్ తాగందే మనం ఎంత పని చేసినా కూడా చాలా వేస్ట్ అవుతుంది, ఎనర్జీ వేస్ట్ అని చెప్పొచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఈ వైట్ అండ్ రెడ్ కలర్ శారీ అయితే పిన్ని గారు అయితే చాలా చక్కగా వేస్తున్నారు. ఇది కూడా సిల్క్ శారీని. దీని రేట్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 2000 నుంచి 2500 మధ్యలో ఉంటుంది. సో మీరు కూడా మీ విలేజెస్లో ఎటువంటి శారీస్ నేస్తున్నారో కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసారు కదా ఆల్మోస్ట్ మనకు పలకు ఉన్నట్టుంది. ఇప్పుడే దోన్ అయితే తిప్పేశారు పిన్ని గారు. సో ఇప్పుడు ఫ్రీ మూమెంట్ మనం చాలా ఫ్రీగా నేసుకోవచ్చండి. దోన్తో ఇలా తిప్పుకుంటూ ఉండాలి ఫుల్ అయిపోయినప్పుడు. సో చూడండి ఇప్పుడు మూమెంట్ మనకి చాలా ఫాస్ట్గా అవుతుంది. అలాగే ఫ్రీ స్పేస్, ఈ పలక, దీన్నే పలక అంటే చేత్తో పట్టుకున్నారు కదా, దాన్ని పలక అంటారండి.
ఈ పలక మొమెంట్స్ అనేటివి మనకు ఫ్రీగా ఉండాలంటే దోణి ఎప్పటికప్పుడు ఇక్కడ క్లాత్ ఫార్మేషన్ ఫుల్ అయిపోగానే దోణి ఎప్పటికప్పుడు తిప్పుకుంటూ ఉండాలన్నమాట. సో చూడండి, దీన్ని పలక అంటారండి. దాని కింద మనకి ఆ పలక ఉంది కదా, దాని కింద పన్ను ఉంటుంది. ఆ పన్నెలో ఇలా దూరి వస్తాయి, ఈ పోగులు కనిపిస్తున్నాయి కదా మీకు. సో ఈ పోగులన్నీ ఆ పన్నెలో నుంచి మనకు యువతల వైపుకి వచ్చుంటాయి. ఆ పన్నెని మోస్ట్లీ మనకు ఐరన్తోనే తయారు చేస్తారండి. ఇనుము లేదా స్టెయిన్లెస్ స్టీల్ ఉంటాయి, అలాగే చెక్క ఉంటాయి. చెక్క అంటే వుడ్ మెటీరియల్తో కూడా ఉంటాయన్నమాట. సో ఈ పన్నెలు వచ్చేసి మనకి వుడ్ మెటీరియల్తో అయితే ఏమి ఇబ్బంది ఉండదండి, తుప్పు పట్టే అవకాశం ఉండదు. ఇలాగే ఐరన్తో చేసిన వాటికి అయితే అందులో మైల్డ్ స్టీల్ అని ఉంటుంది, స్టెయిన్లెస్ స్టీల్ అని ఉంటుంది. సో ఈ స్టెయిన్లెస్ స్టీల్ అయితే మనకు సమ్మర్ సీజన్లో అయితే ఏం కాదండి. మనకి వర్షాకాలంలో అయితే ఈ పన్ను తుప్పు పట్టే అవకాశం కూడా ఉంటుంది. స్టెయిన్లెస్ స్టీల్ అయితే కొంచెం కాస్ట్లీ అండి. సో ఈ స్టెయిన్లెస్ స్టీల్ కూడా మనకి చాలా చక్కగా ఉంటుంది. స్టెయిన్లెస్ స్టీల్ మోస్ట్లీ రస్ట్ అనేది ప్రివెంట్ చేస్తుందండి, డస్ట్ పట్టకుండా చూస్తుంది. సో మోస్ట్లీ మనం వాడేటివి ఈ పనులన్నీ నేను ఇప్పటివరకు చూసిన వాటిలో మన పక్క వాడేటివి అంటే మైల్డ్ స్టీల్తో తయారవుతాయండి. సో అందుకని చెప్పేసి ఇవి కొంచెం తడి తగలగానే ఆ పన్ను మనకు తుప్పు పడిపోతుంది. ఈ వైట్ కలర్ శారీ వేస్తున్నారు కాబట్టి పిన్ని గారు ఇప్పుడు పన్ను మాత్రం తడవకుండా చూసుకోవాలండి. ఎందుకంటే తడిచినప్పుడు మనకు రస్ట్ ఫార్మింగ్ అవడం వల్ల, సో వైట్ కలర్ కాబట్టి మనకు ఆ రస్ట్ వచ్చేసి మనకు రెడ్ లేదా బ్లాక్ కలర్లోనే ఉంటుంది కాబట్టి సో వైట్ కలర్ శారీ మీద మరకలు పడే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. సో ఆ పన్నులు కూడా మనం చూసుకుంటూ ఉండాలి. సో ఏది బెస్ట్ క్వాలిటీ ఉంటే దాన్ని తీసుకోవడం బెటర్ అండి. ఈ పన్నుల గురించి చెప్పాలి అంటే మళ్ళీ పలకపోడింది, మళ్ళీ దోని తిప్పేస్తున్నారు పిన్ని గారు. చాలా ఎక్స్ప్రెస్ లెవెల్లోనే వేస్తున్నారు, చాలా ఫాస్ట్గా అయితే ఈరోజు. సో చూడవచ్చు ఇక్కడ ఈ చువ్వలు ఉన్నాయి కదండి, ఈ చువ్వల్ని కూడా మనం అవి పలక తిప్పినప్పుడు ముందుకు మూవ్ అవుతాయి కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు మనం వెనక్కి సర్చ్ చేసుకోవాలండి. యాక్చువల్ ఒరిజినల్ పొజిషన్లో పెట్టేసుకొని మళ్ళీ మగ్గం నేర్చుకుంటూ ఉండాలి ఈ విధంగా అయితే. సో చూడండి, మీకు అని క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు అందులో అనేటివి చాలా క్లియర్గా ఓపెన్ క్లోజ్ ఇలా అందులో అనేటివి మూవ్ అవుతున్నాయి. వాటి మధ్యలో మనకి నాడి మూమెంట్స్ అనేటివి జరుగుతుంటాయి ఫ్రంట్ సైడ్లో. సో ఇది మొత్తం మగ్గం సెటప్ గాయస్. ఈ విధంగా మొత్తం చెక్కలతోనే చేస్తారు. ఇది హ్యాండ్లూమ్ అనేది మోస్ట్లీ మనకు మెయింటెనెన్స్ కాస్ట్ అనేది చాలా తక్కువగానే ఉంటుంది కంపేర్ టు పవర్ లూమ్స్. సో ఇక్కడ చూడండి, హ్యాండ్లూమ్ అనేది చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవన్నీ చెక్కలతోనే వుడ్తోనే చేస్తారు మొత్తం ఇక్కడ. సో ఈ చెక్కలు ఇవన్నీ కూడా చూడండి, మీకు అచ్చు అని చెప్పేది కదా ఫ్రెండ్స్, అచ్చు ఇదిగో ఇదేనండి. మనకి ఇక్కడ మూమెంట్ అవుతుంది కదా కిందకి పైకి కర్రలు చూడండి. సో దాన్ని ఫ్రెండ్స్ నైలాన్ థ్రెడ్స్తో ఉంది అది. సో దీన్ని అచ్చు అంటానండి. ఈ ఇలా గట్టిగా పట్టుకొని లాగాలన్నమాట. అలా లాగినప్పుడే నాడి అనేది మూవ్ అవుతుంది. ఇలా చూడండి, ఒక చేతితో పైన ఇంకొక చేతితో మరి పలకను పట్టుకొని లాగుతున్నప్పుడే మనకి మూమెంట్. అంటే మన బాడీలో మొత్తం 2 కాళ్ళు ప్లస్ 2 చేతులు ఎప్పటికప్పుడు కదులుతూనే ఉంటాయండి. ఈ 2 చేతులు 2 కాళ్ళతో చేయాల్సిన పని ఇది ఎప్పటికప్పుడు చూడండి. అలాగే 2 ఐస్ కూడా మనకి పని పడుతుంది ఇక్కడ. ఎప్పుడైతే పోగులు దిగుతాయో అప్పుడు మన అబ్జర్వేషన్ ఉండాలి, ప్లస్ 2 చేతులకి పని ఉంటుంది, 2 కాళ్ళకి పని ఉంటుంది. సో ఈ విధంగా అయితే చేనేత పని అదో చూడండి. నాడి అనేది ఇప్పుడే కండె మార్చారు పిన్ని గారు అయితే కండె మార్చడం చూసాము ఇప్పుడైతే ఇక్కడ. సో ఈ విధంగా నాడి ఎప్పుడైతే కండ అయిపోతుందో ఓపెన్ చేసి మళ్ళీ కొత్త కండె వేసుకొని మళ్ళీ ఇలా ఈ విధంగా వేసుకుంటూ ఉండాలన్నమాట. సో మళ్ళీ కూడా పలక తిప్పుతున్నారు చూడండి. ఇలా దోన్ని ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, దాన్ని ఫుల్ అయినప్పుడు మనం తిప్పేసుకుంటూ ఉండాలండి దోనకు. సో ఇవన్నీ కూడా ముందుకు వస్తాయి కాబట్టి మళ్ళీ కొంచెం ఎగ్జాక్ట్గా ఈ పలక తిప్పినప్పుడు ఇవన్నీ కూడా ఈ చువ్వలు ఇవన్నీ ముందుకు వస్తాయి కాబట్టి వాటిని మనం సేమ్ పొజిషన్లో అదే పొజిషన్లో ఉండేటట్టు వెనక్కి జరుపుకోవాలి. ఇప్పుడు అదే చేస్తారనమాట. సో చూసారు కదా గాయ్స్, ఈ విధంగా అయితే హ్యాండ్లూమ్ వెవింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ మా సిస్టర్ అవుతారండి. సో ఇక్కడ చూడొచ్చు, ఎస్ ఇది వచ్చేసి మనకు రోజ్ కలర్ పొడుగులు అండి. ఇవి రోజ్ కలర్ పొడుగులో
అక్క అయితే నేస్తున్నారు ఇక్కడ. రోజ్ కలర్ సైడ్స్లో చూడొచ్చు జరీ వచ్చింది. ఐ థింక్ ఇక్కడ డిజైన్స్ కూడా ఉన్నాయి సైడ్లో. మనకి ఇక్కడ నైలాన్ థ్రెడ్స్ కనిపిస్తున్నాయి సైడ్లో పైన. సో అవి అలా ఉన్నప్పుడు వీటికి డెఫినెట్గా డిజైన్స్ అనేటివి వస్తాయి. బుట్టలు లేదా పూతలు అంటారు. సో పూతలు అయితే వచ్చేస్తాయి ఇక్కడ. వాటిని మేబీ ఇవి చూస్తే ఒక 20 దూరపులు ఉన్నట్టున్నాయి ఈ డిజైన్స్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మా సౌత్ మాపూర్ గ్రామంలో అయితే ఈ విధంగా అయితే హ్యాండ్లూమ్ వర్క్స్ అనేటివి జరుగుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు. సో ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకి ఎప్పటికప్పుడు వచ్చేస్తూ ఉంటాను. అంతవరకు మీరు మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలాగే మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో అయితే తెలియచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఫ్రంట్ సైడ్ చూద్దామండి. ఇప్పుడు ఇక్కడ మూమెంట్స్ అయితే చూడండి, జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడొచ్చు మీరు ఈ నైలాన్ ఈ అచ్చుకున్న ఈ కర్రలు అనేటివి ఎలా కదులుతున్నాయో అవన్నీ చూడండి. ఇప్పుడు మళ్ళీ కండ అయిపోయిందండి. కండ అయితే చేంజ్ చేస్తున్నారు అక్క అయితే ఇక్కడ. సో నాలుగులో కండ మార్చేస్తారు ఇప్పుడే. సో మళ్ళీ స్టార్ట్ అనమాట వేవింగ్ ప్రాసెస్. యా చూడండి ఫుల్గా దోణ ఇది. సో పలక కోడడం వల్ల దోణ అయితే తిప్పుతున్నారు అక్క అయితే. మళ్ళీ ఇవన్నీ కూడా ఒరిజినల్ పొజిషన్లోకి మార్చుకోవాలండి. ఈ సోలన్నీ వెనక్కి తోసేశారు. ఇప్పుడు ఈ అచ్చును కూడా కొంచెం బ్యాక్ సైడ్ అయితే మూవ్ చేయాలి. సో ఈ విధంగా అయితే నేస్తూ ఉన్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.